హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ కుస్మా. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ కూడా హ్యాపీ అండ్ హెల్దీగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాను. మరి ఇవాల్టి వ్లాగ్ ఏంటి అని అంటే, ఇది 1వ తారీఖు రోజు షూట్ చేసిన వీడియో అనమాట. ఇంకాను వినాయకుడు నిమజ్జనం కూడా అయిపోయిందండి. ఇంకా టీటీడీ క్యాలెండర్ మారుస్తున్నాను. ఈసారి అయితే స్వామి అమ్మవార్లకి డ్రై ఫ్రూట్స్ తోటి అలంకరణ అండి. ఎంత చక్కగా ఉందంటే నేను దగ్గరుండి చూస్తున్నాను. పిస్తా, బాదాం, కిస్మిస్ ఇవన్నీతో చక్కగా, అంటే మా అమ్మాయి అక్కడ చదువుతుంది, తనకి పిలిచి మరి చూపిస్తున్నాను, చూడు అలంకరణ ఎంత బాగుంది అని చెప్పేసి. నేను ఈసారి కూడాను టీటీడీ క్యాలెండర్ ఒకటి బుక్ చేస్తానమ్మా నీకోసం అని చెప్పేసి అనింది. ఎందుకంటే ఆ రోజుల్లో అయితే స్వామివారి కళ్యాణం జరుపుకుంటాను, ఇంకా బోల్డని తిరుపతి పూజలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇలా హాల్లో స్వామివారి క్యాలెండర్ ఉంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అండ్ చూసినప్పుడల్లా చాలా పీస్ఫుల్గా పాజిటివ్గా ఉంటుందన్నమాట. ఇంకా నా పనుల్లోకి అయితే వచ్చేసాను. వినాయకుడు నిమజ్జనం అయిపోయింది కదా, డెకోర్ ఐటమ్స్ అన్నీ కూడా మళ్ళీ రీఅరేంజ్ చేసుకోవాలండి. సో ఇదైతే చుడిదార్ పీస్ అండి. బట్టల షాప్లో చూశాను ఇలా డెకోర్ చేయడం అంటే చూడండి, మేము ఏంటి ఆలోచిస్తామంటే ఏవైనా డెకోర్ ఐటమ్ తీసుకుంటే మళ్ళీ అది రీయూజ్ చేయొచ్చు అనే లెక్కలో తీసుకుంటాం అనమాట. సో ఇవైతే చికెన్ కర్రీ వర్క్ ఉంది, కలర్ కూడా చాలా బాగుంది. అండ్ అది తీసుకొచ్చేసి కట్ చేసుకొని లాస్ట్ వినాయక చవితి బ్లాగ్ చూశారు కదా, ఆ డెకోర్ అయితే మేము చేసాం అనమాట. ఇంకోటి ఎల్లో కలర్ శారీ అనమాట, అది 150 రూపీస్ అండి. అది కూడాను కట్ చేసి ఇలాగ అంచులు కొట్టేసి పైపులు ఇవన్నీ కూడాను, అంటే ఏవైతే పెద్ద పెద్ద వర్క్స్ ఉన్నాయో అవన్నీ మా వారు ఇంకా మా అమ్మాయి కలిసి చేసేసారు. ఇంకా నా వంతు పెండింగ్ ఉందన్నమాట. సో ఇవన్నీ ఉతికేసి మంచిగా ఫోల్డ్ చేసి దాచుకోవడమే. ఈ క్లాత్ నిండా ఎన్ని స్టెప్లర్స్ ఉన్నాయో, ఎన్ని దారం మొక్కులు ఉన్నాయో నాకే తెలియదండి. ఇంకాను డెకోర్ ఐటమ్స్లోని కొన్ని థర్మోకాల్స్ కూడా వాడాము, అలాగే ఫ్లవర్స్ కూడా వాడామండి. సో అవన్నీ వాష్ చేయడానికి అవ్వదు కదా, అవన్నీ కూడా ఒక అట్ట బాక్స్లో అయితే స్టోర్ చేసి అట్టకు ఎక్కించేసాం అనమాట. అండ్ బట్టల విషయానికి వస్తే ఇదిగోండి, ఇవన్నీ అయితే కొంచెం ఉతికేసి, ఇంకా చిన్న చిన్న బెల్స్, పెద్ద పెద్ద బెల్స్ ఇవన్నీ కూడా రకరకాలు ఉన్నాయన్నమాట. అంటే ఒకటి మనం మండపం తయారు చేసామంటే ఎంత హార్డ్ వర్క్ ఉంటుంది అని అంటే చాలా టైం పడుతుంది అనమాట. ఇంకా ఇదిగోండి వచ్చేసాను, నా బీరువా అనమాట. ఇది గోడ్రేజ్ బీరువా. మీలో ఎవరికైనా ఐడియా ఉన్నదా? ఇది షార్ట్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు కూడా ఇలానే అడిగాను. ఇది నా పెళ్ళప్పుడుదనమాట. మా అమ్మ వాళ్ళు నాకు శారీ కింద ఇచ్చారు. పరుపు ఇవన్నీ కూడా ఇస్తారు కదా, లైక్ చలిమిడి, మినప్సొన్ని, అవన్నీ తిండి ఐటమ్స్ అయితే ఈ వస్తువుల్లోని ఈ బీరువా అనమాట. అప్పట్లో బుట్టో 5,000 రూపాయలు అనమాట. అంటే అప్పట్లో 10 గ్రాముల బంగారం కూడా వచ్చేసేది. ఇవాళ రేపు చూడండి రోజులు ఎలా మారిపోయి, అసలు ఈ బీరువా అసలు ఇవాళ రేపు కనబడట్లేదు. ఏమైనా అంటే కబోర్డ్స్ ఉంటున్నాయి, అందులోనే పెట్టేస్తూ ఉంటాం. కానీ ఈ బీరువాలో ఎన్ని వస్తువులు పడతాయి అంటే మాటలో చెప్పడానికి లేదు. సో ఇంకా బట్టలని అంటే క్లాత్స్ అన్నీ దాచేసాను కదా, అంటే ఒక మెమరీ అనమాట. నా శారీస్ అన్నీ కూడా, ఈవెన్ పెళ్లి బట్టలు కూడా నేను ఉంచుకున్నాను. రీసెంట్గా పెళ్లి శారీస్ అంటే పెళ్ళిలో కొన్న శారీస్ కూడా నేను మన వీడియోస్లో కూడా కట్టుకుంటున్నాను అనమాట. మీలో ఎంతమందికి పెళ్లి బట్టలు ఇంకా ఉన్నాయో కామెంట్ చేయండి. సో ఇదిగోండి, ఇంకా బ్రేక్ఫాస్ట్కి వస్తే సింపుల్గా దోశలేనండి. ఇది ఒక్క ఐటమే నాకు చాలా ఈజీగా అవుతుంది. ఏ రోజైతే చపాతీ కానీ లేకపోతే పూరి కానీ ఇలాంటివి ఏమైనా అన్నారనుకోండి, అంతే నా పని, చాలా టైం టేకింగ్, మరి ఏంటి లేదు. సో టిఫిన్ అయిపోయింది. ఈరోజైతే నిమ్మకాయ పొక్కుడుకాయ చేస్తున్నాను. ఎందుకంటే పులిహోర చేద్దామని బోల్డని తెచ్చేసారనమాట. సో నేను 1, 2 వాడాను, మిగతావన్నీ ఉండిపోయాయి. సో అలా ఉండిపోతే పాడైపోతాయి కదండి. చాలా పెద్దగా ఉన్నాయి, బోల్డ్ అంత జ్యూస్ ఉన్నదనమాట. సో ఇదిగోండి, సీడ్స్ తీసేసి చిన్న చిన్న ముక్కలు అయితే కట్ చేసుకుంటున్నాను. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి, నోటికి మంచి రుచి వస్తుంది. అయితే ఇక్కడ కుక్కర్లో వేసేస్తాను. ఆ తర్వాత కొంచెం సాల్ట్ ఎక్కువ పడుతుందండి. అంటే నార్మల్ వంటల్లో మనం 1 స్పూన్ వేస్తే ఏవైనా, దీంట్లో 2 స్పూన్లు వేస్తాం అనమాట. ఇంకా కొంచెం పసుపు వేసేసి కాస్తంత నీళ్లు పోసి ఒక 4-5 సీటీ వచ్చిన వరకు, లైక్ ఎలాగంటే నిమ్మకాయ తొక్క కూడా మెత్తబడిపోతుంది ఆ లెక్కలో. ఇదైతే మన కడాయిలో ఒకరు ఉడికించామనుకోండి, తొక్క గట్టి అయిపోతుంది అనమాట, మనం తినలేం, పారిస్తాం. ఇలాగైతే చాలా సాఫ్ట్గా ఉంటుంది, చక్కగా పప్పు అన్నట్లు కానీ లేకపోతే మజ్జిగ అన్నట్లు కానీ హ్యాపీగా తినొచ్చు. సో కొంచెం ఆవాలు, జీలకర్ర అండ్ జీలకర్ర కాదు, మెంతులు, అలాగే కరివేపాకు వేసిన తర్వాత ఉడికించిన నిమ్మకాయ ముక్కలు ఆ వాటర్తో సహా వేసిస్తానమాట. ఇంకా ఒక 2 ఫుల్ స్పూన్లు అయితే చిల్లీ పౌడర్ వేసానండి. ఇదైతే ఎక్కువ కారం ఉండదు, 3 మ్యాంగో ఉంది కదా, పికల్స్ కోసం తీసుకొస్తాం, అదైతే యూస్ చేశానండి.
ఆ తర్వాత ఇది అసలు పాడవదు, వాటర్ కలిపాము అని మనం బాధపడక్కర్లేదు, చాలా రోజులు ఉంటుందండి. ఇంకా మెంతు పొడి కొంచెం వేశాను, అంటే కొంచెం ఆవాలు ఇంకా మెంతులు డ్రై రోస్ట్ చేసేసి పొడి చేసి నేను ఎప్పుడు ఉంచుతానండి, పచ్చడి ఐటమ్స్లో వాటిలో వేస్తూ ఉంటాను. సో ఒక 2 స్పూన్ల వరకు ఇది వేసాను అనమాట. ఇది కొంచెం ఉడికిపోతే దగ్గర పడిపోతుంది. సో దీనికి కాంబినేషన్గా ఈరోజు చేశాను పెసరపప్పు. కొంచెం కుక్కర్లో తాలింపు అది వేసేసి మార్నింగ్ పెసరపప్పు కొంచెం నానబెట్టేసానండి. ఏదైనా మనం పప్పు వండినప్పుడు నేను ఏం చేస్తానంటే పొద్దున్న నానబెట్టేస్తే అది మనకి ఉడకడానికి ఈజీ అవుతుందన్నమాట. అండ్ గ్యాస్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ కొంచెం రావు అని చెప్పేసి, అంటే కొంతమంది పప్పు తినడానికి ఇష్టపడరు కదా. సో ఇదిగోండి పోకుడికాయ అయితే అటువైపు జరిపేశాను. ఇంకా సింపుల్గా ఈరోజు తాలింపు వేసిన వంకాయ కర్రీ. ఇది మా అత్తయ్య స్టైల్, ఎంత సింపుల్ అంత టేస్టీ. అంటే ఈ 3 రెసిపీలు కూడా ఒక కాంబో అనమాట, లైక్ పెసరపప్పు, వంకాయ కూర అండ్ పోకుడికాయ, వీలైతే 1-2 అప్పడాలు, అంతే. ఇంకాను ఇదిగోండి రైస్ పెట్టేశాను అండ్ రైస్ కడిగిన వాటర్ కూడా స్టోర్ చేశానండి. ఆ వాటర్ మనం ఫేస్కి అప్లై చేస్తే మంచి గ్లో వస్తుందండి. సో ఇంకా ఇదిగోండి చెప్పాను కదా, ఆ వాటర్ అంతా దగ్గర పడి ఆ మెంతు పొడి ఇవన్నీ మంచిగా ఉడికిపోయి ఒక మంచి ఓట్ వస్తుందన్నమాట. సో ఇది అండ్ మా వాళ్ళకైతే ఇది పిచ్చండి. ఎలాగంటే రోటీలో వేసుకుంటారు, ఒకవేళ బ్రేక్ఫాస్ట్లో అట్లైనా ఇడ్లీ అయినా పక్కన వేసుకుంటారు. మన హెల్త్ కూడా మనకి నిమ్మకాయ చాలా మంచిది కదా, కాబట్టి ఇది చాలా ఇష్టకరమైన రెసిపీ మా ఇంట్లో. సో ఇదిగోండి ఈ మాత్రం ఆవకాయ అయితే వచ్చింది. ఆవకాయ అనొచ్చు, పొక్కుడికాయ అనొచ్చు. సో ఇదిగోండి, అంటే ఎండలో ఆరబెట్టలేదు, మనం చక్కగా కడాయిలోనే చక్కగా చేసి పచ్చడి స్టోర్ చేసుకోవచ్చు. ఇంకా వంట అయిపోయిందండి. రిమైనింగ్ నా వర్క్స్ ఏవైతే ఉన్నాయో వాటికైతే వచ్చేసాను. చెప్పాను కదా గణపతి పూజలో కొన్ని లైట్స్ కూడా మేమైతే సెట్ చేసాం అనమాట. ఎంత కళొచ్చిందంటే చిన్న చిన్న లైట్స్ పెడితే. సో ఇవన్నీ లైట్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక అట్ట బాక్స్లో ఉంచుతామండి. కేటగిరీ వైజ్ క్లాత్స్ అన్నీ బీరువాలో, ఇలాగ లైట్స్ అన్నీ కూడా అట్ట బాక్స్లో. ఎందుకంటే దివాళీకి ఇందులోనే మేము తీసేసి అలంకరణ ఇవన్నీ గుమ్మానికి పెట్టడం ఇవన్నీ కూడా చేస్తాం అనమాట. సో ఇవన్నీ అంటే లైట్స్, వైర్లు, ప్లగ్లు, అంటే ఎలాగంటే ఒక్కొక్క కేటగిరీ వైజ్ మన వస్తువులు దాచుకున్నామంటే మళ్ళీ కావాల్సినప్పుడు ఇల్లంతా వెతుక్కోక్కర్లేదు, అట్టపెట్టలో ఉన్నది అంటే అందులోనే ఉంటుందన్నమాట. సో ఇదిగోండి సెపరేట్గా వైర్లన్నీ కూడా ఒక చిన్న కవర్లో ఇవన్నీ పెట్టేసి ఈ బాక్స్ అయితే సెలోటేప్ పెట్టేసి దాచేసుకుంటాను అనమాట. అయితే వినాయకుడి పూజ కోసం మేమైతే కొన్ని ప్రమితులు కూడా నేను తీసుకొచ్చాను. లైక్ ఎలాగంటే మట్టి ప్రమితుల్లో కూడా దీపాలు, అంటే దేని అందం దాంది. మనం ఎన్ని వెండి ప్రమితుల్లో కుందుల్లో దీపాలు పెట్టినా మట్టి ప్రమితుల దీపం పెడితే ఆ అందమే వేరు, నాకు చాలా ఇష్టం. అలాగే ఇత్తడి కుందుల్లో కూడా నేను దీపం పెట్టడానికి ఇష్టపడతాను, బాగుంటుంది కదా. సో అయితే కొన్ని ప్రమితులు ఉండిపోయాయి అనమాట. అయితే వాటికి ఏం చేస్తానంటే కొంచెం పెయింటింగ్ చేస్తానన్నమాట. పెయింటింగ్ అంటే ఏదో పెద్ద ఆర్టిస్ట్ అనుకోకండి, అంటే ఎలాగంటే సింపుల్గా ఉండే వస్తువుకి ఒక అందం తీసుకురావడం అంటే నాకు చాలా ఇష్టం. ఇలా చూడండి నార్మల్గా ఉండే ప్రమితులకి ఫస్ట్ అయితే ఇవి యాక్రిలికేనండి. ఫస్ట్ వైట్ కోటింగ్ ఇచ్చాను, ఆ తర్వాత నాకు సడన్గా అంటే కలర్స్ ఎక్కువ దొరకలేదనమాట. ఈ వినాయక చవితి కోసమే సామాన్లన్నీ హాల్ అంతా ఉండే సామాన్లు ఇటు అటు అన్నీ పరిచేసి ఉండాలన్నమాట. అయితే ఈ 2 దొరికాయి. సో వీటితో ఏం చేశానంటే రెడ్ అండ్ వైట్ అనమాట పెయింట్ వేసేసి మంచిగా ఫ్యాన్ కింద అయితే ఆరవేసేసి చక్కగా మనం ధూపం వేసుకోవచ్చు, దీపారాధన చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఒకసారి ఏంటంటే ఈ పెయింట్ వేసిన తర్వాత మనం బిఫోర్ ఆఫ్టర్ చూస్తే అమ్మో ఎంత చక్కగా వచ్చింది అని చెప్పేసి మన చేతిలోనే మనకి ఉండే టైంలో మనం ఇంట్లో ఉండే వస్తువులకి చక్కగా అందంగా రెడీ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదా ఎంత బాగుందంటే. నేను ఇక్కడ వైట్ అండ్ రెడ్ కలర్ యాడ్ చేస్తాను కదా, ఇలాగే ఎల్లో అండ్ గ్రీన్ కూడా అవ్వచ్చు, ఎల్లో అండ్ బ్లూ కూడా అవ్వచ్చు, అంటే రకరకాలుగా చాలా బాగుంటుంది. ఈవెన్ దివాళీకి తీసుకొచ్చిన ప్రమితలు కూడా నేను కొన్ని ఉంచుకొని ఇలాగా డెకోర్ చేస్తూ ఉంటాను అనమాట. అలంకరణ నాకు తోచే విధంగా చేసుకుంటాను అండ్ నాకు చాలా ఇష్టం కూడా. సో కొంచెం ఆరాలి, చేతికి ఇలాగ అంటుకోపోతున్నాయండి. నేను చేసిన పని చూసుకుంటూ నేనే మురిసిపోతానండి. సో ఈ రోజుకి వర్క్ అయితే కంప్లీట్ అయినట్టే. చేసా. సో ఇక్కడ చూస్తున్నారు కదా, ఎక్కడ సామాన్లు అక్కడ సర్దేసిన తర్వాత ఇంకొక ముఖ్యమైన పని, చాలా డిఫికల్ట్ టాస్క్ నా కోసం. అదేంటి అని అంటే శారీస్ ఐరన్ చేయాలి. బేసిక్గా మాకు దగ్గరలో ఆ సదుపాయం లేదు. మగవాళ్ళ బట్టలు నేను రెగ్యులర్గా చేసేస్తూ ఉంటాను, అది నాకు ఈజీ. అండ్ శారీస్ అంటే కొంచెం టఫ్ అండి. అందులోని సిల్క్ శారీస్ ఇలాంటివన్నీ అంటే ఐరన్ చేయడానికి చాలా భయం నాకు. ఎందుకంటే ఇంత ఖరీదు పెట్టి కొంటాము, చిన్న కన్నం అయిపోతే కాలిపోయిన బట్టలు మనం వేసుకోవడానికి ఇష్టపడము, రకరకాల సెంటిమెంట్స్ ఇవే వస్తాయి. అయితే ఇలాంటి బట్టలకి నా దగ్గర వచ్చిన టిప్ ఉంది. అదేంటంటే ఫస్ట్ ఒక 2-3 పొరలు ఇలా మనం మడత పెట్టేసి పేపర్ పరిచేసి నేను ఐరన్ చేస్తాను.
ఇది చాలా టైం టేకింగ్ అండి, చూసినంత ఈజీ కాదు. అయితే మనలో చాలామంది ఇన్ని బట్టలు బ్యాగ్లో అలా కుక్కేసి ఉంచేస్తూ ఉంటాం. ఎప్పుడో వీలైనప్పుడు లాండ్రీ ఇవ్వడం కానీ డ్రై క్లీన్ చేయడం కానీ ఉంటుంది. బట్ శారీస్ నాకు దగ్గరలో సదుపాయం లేదు, ఉంటే అలానే చేసేదాన్ని బహుశా. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డ్రై క్లీన్ అంటే అలాంటి బట్టలు షాంపూ వేసి ఉతికేస్తానండి. ఆ తర్వాత ఐరన్ నేను సొంతంగా చేసుకుంటానన్నమాట. ఒక మంచి సాటిస్ఫాక్షన్, ఏదో పెద్ద వర్క్, ఏదో పెద్ద సాధించినంత హ్యాపీనెస్ వస్తుంది నాకు. సో ఇదిగోండి, ఇలాగా మడతలు పెట్టుకుంటూ మనం పేపర్ పరిచేసి ఐరన్ చేస్తే ధైర్యంగా చేసుకోవచ్చు. కాలిపోతుంది, అంటుకోపోతుంది అనే భయపడే అవసరం లేదు. ఈవెన్ కాటన్ శారీ అయితే పేపర్ పరిచే అవసరం లేదు, మామూలుగా కూడా చేసేసుకోవచ్చు అనమాట. కాటన్ శారీస్ అయితే, ఇవైతే సిల్క్ శారీ. ఈ శారీ అయితే కొని చాలా రోజులైందండి. దీనికైతే ఒక వర్క్ ఉన్న బ్లౌజే సెట్గా వచ్చింది. ఆ బ్లౌజ్ కుట్టడంతో పాడైపోయింది అనమాట. ఒక్కసారి కూడా నేను వేయలేదు, ఏదో మ్యాచింగ్ ఉంటే దాంతో సహా వేసేస్తూ ఉంటాను. ఇది అమ్మ కట్టిన శారీ అనమాట. సో ఇది కూడా చక్కగా, అందుకే మనకి కాటన్ బట్టలు ఐరన్ చేయడం ఈజీ అనమాట, ధైర్యంగా చేసేసుకోవచ్చు. ఇలాంటి సిల్క్ కానీ పట్టు శారీస్ కానీ చేయడం అంటే చాలా జాగ్రత్తగా చేస్తాను. చాలా టైం పట్టిందండి, కనీసం గంట సేపు, దగ్గర గంట సేపు పట్టిందనమాట 2 శారీస్. మరి ఇవే చేశాను, చక్కగా బీరోలో దాచేస్తానమాట. సో సరేనండి, ఈ వ్లాగ్ ఇక్కడ ఆపేద్దామా? నచ్చింది లేదు తప్పకుండా కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయట్లేదు, లైక్ చేయట్లేదు, కామెంట్ కూడా చేయట్లేదు. చేయండి ఒకసారి కామెంట్, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరొక మంచి వ్లాగ్తో మీ ముందరికి వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్ బాయ్.